భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లోకోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా పథకానికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల వంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తున్నారని కోనేరు సత్యనారాయణ అన్నారు. పిలుపు మేరకు రైతు సంబరాలు ఈ యొక్క చుంచుపల్లి మండలంలో రైతు కేంద్రం వద్ద మనం జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ రైతులందరికీ కూడా ఏదైతే ఆ రోజు ఆన్లైన్ జరిగి ఉన్నాయో అందరికీ కూడా అందరికీ గత 9 రోజులుగా 9,000 కోట్ల పైన ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అనేక విధాలుగా రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతులకి ఏదైతే ధాన్యం సన్నద్ధ రోడ్లు పండిస్తుందో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వడం వల్ల వాళ్ళ పేదవాడు కూడా సన్న బియ్యం తినే పరిస్థితిలో వాళ్ళ రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేక విధాలుగా రైతులను కానివ్వండి, పేదవాళ్ళని కానీ ఆదుకోవడంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తీసినటువంటి అనేక అప్పుల వల్ల రాష్ట్రం దివాలా తీసినా సరే ఇవాళ నిలదొక్కుని ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఏదైతే 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినాయో దాని సందర్భంగా రైతులందరూ కూడా పండుగ చేసుకుంటా ఉన్నాం. అందరికీ కూడా ఇవాళ స్వీట్లు కూడా పంపిణీ చేసుకున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు పాలాభిషేకం చేశాం. ఈ సందర్భంగా ఇంకా